నమస్తే వెల్కమ్ టు మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ గురుకుల ఉద్యోగ గైడ్. ఈరోజు మనం టీచింగ్ యాప్టిట్యూడ్లో భాగంగా టీచింగ్ ఎయిడ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి దీని గురించి డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఆఖరణ 15 మినిట్స్ కాల్స్ కోసం కేటాయించడం జరుగుతుంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కాల్స్ చేసి మీ సందేహాలను ఆన్సర్ తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఈ డిస్కషన్లో మనతో పార్టిసిపేట్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ఆర్ వెంకటరమణ గారు, ఎంఏ బీఈడి డైట్ ఎక్స్పర్ట్. సో వారిని పరిచయం చేసుకుని వివరాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. సో వెంకటరమణ గారు, అసలు ఈ టీచింగ్ ఎయిడ్స్ అంటే ఏంటి, దాని ఫుల్ ఫామ్ని ఒకసారి వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓకే మేడం. టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. టీచింగ్ ఎయిడ్స్. టీచింగ్ ఎయిడ్ ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ రిసోర్స్ యూజ్డ్ బై ఎ టీచర్ ఇన్ ఫెసిలిటేట్ స్ట్రెంగ్త్ అండ్ లెర్నింగ్. మనము ఈ టీచింగ్ ఎయిడ్స్ని సాధారణంగా ఎందుకు ఉపయోగిస్తాము అంటే, బోధనలో ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య మనం ఏ విషయం అయితే చెప్తున్నామో, కాంటెంట్ ఏ విషయం అయితే బోధిస్తున్నామో అది సులువుగా చేరడానికి, విద్యార్థికి సులువైన మార్గంలో అందడానికి ఈ టీచింగ్ ఎయిడ్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. సాధారణంగా టీచింగ్ ఎయిడ్స్ని ఎందుకు ఉపయోగిస్తామంటే, ఎక్కడైతే మనం ఏ విషయాలైతే సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేమో, తరగతి గదిలో ఏవైతే కొన్ని మెథడ్స్ అంటే మనం చెప్పేటప్పుడు బోధనలో కొన్ని ఇబ్బందులు అవుతాయి, అలాంటి ఇబ్బందులను తొలగించడానికి ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బాగా ఉపయోగపడుతుంది. ఇది విద్యార్థులకి ఉపాధ్యాయులకి మధ్య ఒక అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ ఉంటుంది. టీచింగ్ ఎయిడ్ ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ రిసోర్స్ యూజ్డ్ బై ఎ టీచర్ ఇన్ ఫెసిలిటేట్ స్ట్రెంగ్త్ అండ్ లెర్నింగ్. అభ్యసనాన్ని కూడా ఇది మరియు చాలా పునర్బలం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ కెన్ బి ప్రెజెంటెడ్ త్రూ. ఇవి ఏ విధంగా మనం సాధారణంగా ఉపయోగిస్తాం? నెంబర్ 1, స్టిమ్యులేషన్ లైక్ రోల్ ప్లే. మనం సాధారణంగా ఈ టీఎల్ఎంని, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ఉపయోగించడంలో అర్థమైంది అంటే, మా అంతిమ లక్ష్యం విద్యార్థులకి మనం ఏ విషయం అయితే బోధిస్తున్నామో అది సులువుగా వాళ్ళకు అందించాలి. సులువుగా అందించడం కోసం స్టిమ్యులేషన్ అంటాం. దీంట్లో లైక్ రోల్ ప్లే. తరగతి గదిలో విద్యార్థులకి మనం అప్పుడప్పుడు కొన్ని విషయాల్ని రోల్ ప్లే ద్వారా కూడా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తరగతి గదిలో ఏనుగు, ఇలా కొన్ని జంతువుల్ని, తర్వాత అదేవిధంగా జంతువుల గురించి వివరించేటప్పుడు ఏనుగులాగా, సింహంలాగా, అదేవిధంగా ఎలిఫెంట్, నెక్స్ట్ ర్యాబిట్, ఇట్లాంటి పాత్రల్ని పోషించేటప్పుడు, అదేవిధంగా మనకు తరగతి గదిలో ఉన్నత స్థాయిలో అయితే హై స్కూల్ స్థాయిలో మనకు గాంధీ, నెహ్రూ ఇట్లాంటి వాళ్ళని రోల్ ప్లే ఆధారంగా కూడా ఇక్కడ చెప్పవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా డ్రామా. ఈ డ్రామా కూడా ఫిలిం, డాక్యుమెంటరీ, ఇవన్నీ దేంట్లో అంటే విద్యార్థుల యొక్క స్టిమ్యులేషన్, వాళ్ళు బాగా ఉత్తేజితం కావడానికి, వాళ్ళని ప్రేరేపించడానికి, వాళ్ళ లోపల పాఠ్యాంశంపై దృష్టి మరలడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి. తరగతి గదిలో మనం డ్రామాలు వేసినా కానీ తరగతి గదిలో వివిధ రకాల నాటకాలు వేయించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అల్లూరి సీతారామరాజు సోషల్లో, అదేవిధంగా మనకు వివిధ రకాల పాఠ్యాంశాలు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఇట్లాంటి వాటిని, అదేవిధంగా రామాయణము, మహాభారతం తెలుగులో, ఇంగ్లీష్లో ఇట్లాంటివి అప్పుడు డ్రామాలు కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఫిలిమ్స్, అదేవిధంగా డాక్యుమెంటరీ చిత్రాలు. తరగతి గదిలో సైన్స్కి సంబంధించిన బోధన అంశాలు ఉన్నప్పుడు వాటిని మనం తరగతి గదిలో అన్నీ మనం చెప్పలేం, తరగతి గదిలోకి అన్నీ తీసుకువెళ్ళలేం. ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ ఉంది, అది తరగతి గదిలోకి తేలాం. ఇలాంటి సందర్భంలో విద్యార్థులు ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని మనం ప్రదర్శించవచ్చు. డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించి దాన్ని మనం ఇక్కడ ప్రదర్శించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫిలిమ్స్, చిన్న ఫిలిమ్స్ కూడా మనం ప్రదర్శించవచ్చు. ఈ ఫిలిమ్స్ ప్రదర్శించడం ద్వారా కూడా విద్యార్థులకు ఈజీగా అర్థమవుతుంది. నెంబర్ 2, కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ లైక్ ప్లే, గేమ్స్, ఎక్స్కర్షన్స్, ఫీల్డ్ ట్రిప్స్. అంటే విద్యార్థులకి అనుభవం కలిగించడానికి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఆటలు ఆడించవచ్చు తరగతి గదిలో. ఈ ఆటలు ఆడడం ద్వారా విద్యార్థులకి పాఠ్యాంశంపై దృష్టి మరలడానికి అవకాశం ఉంది. మనం ఎంత బోధించినా కానీ తరగతి గదిలో అప్పుడప్పుడు కొన్ని గేమ్స్ ద్వారా, కొన్ని ఆటల ద్వారా, పాటల ద్వారా విద్యార్థికి మనం ఏ విషయం అయితే చెప్పదలుచుకున్నామో దాన్ని వాళ్ళ మెదడులోకి చొప్పించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్కర్షన్స్ ద్వారా కూడా విద్యార్థులకు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 స్తంభాల గుడి ఉంది, 1000 స్తంభాల గుడి అయినా, రామప్ప చెరువు, ఇలాంటివి ఉన్నాయి. ఫీల్డ్ ట్రిప్స్, ఇక్కడ ఎక్స్కర్షన్స్ తీసుకువెళ్ళినప్పుడు విద్యార్థుల అంశాలు పరిశీలించి వాళ్ళు నోట్ చేసుకొని దాన్ని తిరిగి మళ్ళీ తరగతి గదిలో ప్రదర్శించడానికి అవకాశం ఉంది. ఇది కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫీల్డ్ ట్రిప్స్, సైన్స్ సంబంధించి మొక్కల జీవిత చరిత్ర, అదేవిధంగా జంతువుల వాళ్ళ యొక్క లైఫ్ సర్కిల్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటప్పుడు కూడా ఈ ఫీల్డ్ ట్రిప్స్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, డిపిక్షన్ లైక్ చార్ట్స్, పోస్టర్స్, డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తరగతి గదిలో మనం అన్ని విషయాలు బోధించేటప్పుడు మనకు చార్ట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
చార్ట్స్లో మనకు వివిధ రకాలు ఉన్నాయి. ఈ చార్ట్స్లో కూడా మనం తరగతి గదిలోకి తీసుకువెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము తరగతి గదిలో భూగోళ శాస్త్రానికి సంబంధించి జాగ్రఫీలో వివిధ రకాల చార్ట్స్ మనం తీసుకెళ్ళవచ్చు. అదేవిధంగా తెలుగులో భాషా బోధనలో కూడా చార్ట్స్ ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా పోస్టర్స్, డయాగ్రామ్స్. సైన్స్లో మనం యూజ్ చేసేటప్పుడు మొక్కల జంతువుల జీవిత చరిత్రలు ఇలాంటి వాటికి, అదేవిధంగా హ్యూమన్ బాడీకి సంబంధించిన వాటిని ఈ డయాగ్రామ్స్ ద్వారా మనకు విద్యార్థులకి సులువుగా అందించడానికి, మనం ఏ విషయం అయితే చెప్పదలుచుకున్నామో ఆ విషయాలు విద్యార్థులకి చేరువ కావడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో భాగంగా. అదేవిధంగా ఫ్లో చార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శివాజీ, అదేవిధంగా మహాత్మా గాంధీ, అదేవిధంగా లేకుంటే కొన్ని రాజ్యవంశాలు ఉంటాయి. ఈ రాజ్యవంశాల చరిత్రను మనం తెలుసుకోవడానికి ఫ్లో చార్ట్స్ ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్ సామ్రాజ్యాన్ని గురించి వివరించేటప్పుడైనా, మహారాష్ట్ర యొక్క పరిపాలన అయినా, అదేవిధంగా బ్రిటిష్ వారి యొక్క రాజ్య పరిపాలనకు సంబంధించిన అంశాలైనా ఈ ఫ్లో చార్ట్స్ ద్వారా విద్యార్థులకు వివరించడానికి అవకాశం ఉంది. ఈ విధంగా నెక్స్ట్ అదేవిధంగా 4 డాక్యుమెంటేషన్ లైక్ బ్లాక్ బోర్డ్, నోట్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇక్కడ బ్లాక్ బోర్డ్ ప్రజెంటేషన్ అంటే ఇది చాలా యూజ్ఫుల్ టెక్నిక్. మనం తరగతి గదిలో బ్లాక్ బోర్డ్ లేకుండా ఏది బోధించలేం. కాబట్టి బ్లాక్ బోర్డ్ అనేది టీఎల్ఎంలో భాగంగా దీన్ని చాలా ఉపయుక్తకరంగా ఉపయోగించుకోవచ్చు ఉపాధ్యాయుడు. మరి ఇక్కడ కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా పడుతుంది అంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు అడుగుతాడు, టీచర్కి బ్లాక్ బోర్డుకి ఎంత యాంగిల్లో ఉండాలి అని క్వశ్చన్స్ అడుగుతుంటాడు. 45 degrees యాంగిల్లో ఉన్నప్పుడు మామూలుగా టీచరు, బ్లాక్ బోర్డు ఈ రేషియో ఇట్లాంటివి కూడా ఎగ్జామ్లో అడుగుతుంటాడు. నెక్స్ట్ అదేవిధంగా బ్లాక్ బోర్డు మనకు టీఎల్ఎంలో భాగంగా మనం ఉపయోగిస్తుంటాం. ఇది నిత్యం ఉపయోగించాలి, ఎందుకంటే తరగతిలో బ్లాక్ బోర్డు ఉపయోగించకుండా మనం చెప్పలేం లెసన్స్. నెక్స్ట్ అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మనం తరగతి గదిలో మనకి ఈరోజు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఇంతకుముందు అంటే మామూలుగా బ్లాక్ బోర్డు మాత్రమే యూజ్ చేసేవాళ్ళు, కానీ నేటి పరిస్థితుల్లో మన కంప్యూటర్స్, ఇంటర్నెట్ ఇలాంటివన్నీ వచ్చాయి. వీటి ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిజిటల్ క్లాస్ రూమ్స్ అని చెప్తున్నాం. ఈ డిజిటల్ క్లాస్ రూమ్లో ముఖ్యంగా మనం ఏం చేస్తున్నాము అంటే విద్యార్థులకి విషయాలు సులువుగా అర్థం కావడం కోసం మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాజెక్టుల గురించి వివరించాలి విద్యార్థులకి. ప్రాజెక్టుల గురించి వివరించాలి అన్నప్పుడు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈజీగా మన రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంది, మన దేశంలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంది, ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, అవి ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నాయి, అవి ఎవరికి ఉపయోగకరంగా ఉంటాయి, ఇలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించవచ్చు. అదేవిధంగా రిసోర్స్ బుక్, మనము వివిధ రకాల ఉపాధ్యాయుడు నిత్యం అన్వేషిస్తూ విద్యార్థులకి ఏవైతే ఉపయోగకరంగా ఉంటాయో తన తరగతి గది బోధనలో ఏవైతే విద్యార్థులకి అంటే కరికులం ఆధారంగా వివిధ రకాల రెఫరెన్స్ బుక్స్ సేకరించుకొని వాటిని ఈ రిసోర్స్ బుక్లో కూడా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా కొన్ని మనం ప్రాజెక్ట్స్ వర్క్స్ ఇస్తుంటాం విద్యార్థులకి. ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్లకు వెళ్ళినప్పుడు వాటివన్నిటిని నోట్ చేసుకొని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ఇక్కడ రిసోర్స్ బుక్గా కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్ రిసోర్స్, ఈరోజు మనకు నెట్, ఇంటర్నెట్, కంప్యూటర్స్ ఇలాంటివి ఉన్నాయి. వీటి ద్వారా మనకు కావలసిన సమాచారాన్ని తరగతి గదిలో విద్యార్థులకి ఏ విషయం అయితే అవసరం అవుతాయో అలాంటివి మనం నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా విద్యార్థులు కూడా సేకరించవచ్చు. అన్ని విషయాలు తరగతి గదిలో బోధించకుండా విద్యార్థులకి కంప్యూటర్, ఇంటర్నెట్ వీటి ఆధారంగా కూడా ఇక్కడ బోధించడానికి అవకాశం ఉంది. ఓకే, అయితే ఈ టీచింగ్ ఎయిడ్స్ యొక్క ఉపయోగాలు ఏంటండి? ఓకే మేడం, టీచింగ్ ఎయిడ్స్ కెన్ బి యూజ్డ్ టు నెంబర్ 1 రీఇన్ఫోర్సింగ్ లెర్నింగ్ అంటే మనం ఎక్కడైతే విద్యార్థులకి అభ్యాసాన్ని మళ్ళీ తిరిగి పునర్బలనం చేయడానికి, సులువుగా అందించడానికి ఇక్కడ విద్యార్థులకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టీఎల్ఎంలో భాగంగా విద్యార్థులకి ఏ విషయం అయితే అర్థం కాలేదో, అర్థం కాని విషయాల్ని సులువుగా ఈ టీచింగ్ ఎయిడ్స్ ద్వారా మనం అభ్యాసాన్ని పునర్బలనం చేయించవచ్చు, వాళ్ళకి సులువుగా అర్థం అయ్యేటట్లు చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2 స్ట్రెంగ్తెన్ లెర్నింగ్. విద్యార్థుల యొక్క అభ్యాసాన్ని మరి ఇంకా బాగా బలంగా నాటుకోవడానికి, పునర్బలనం చేయడానికి, ఎక్కువ కాలం గుర్తుండడానికి ఈ టీచింగ్ ఎయిడ్స్ అనేవి ఉపయోగకరంగా ఉంటాయి. స్ట్రెంగ్తెన్ లెర్నింగ్ అని చెప్తుంటాం. ఇలాంటప్పుడు కూడా అంటే అభ్యాసాన్ని ఇంకా మెరుగుపరచడానికి ఈ టీఎల్ఎంని ఉపయోగించుకోవచ్చు. హైలైట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మనకు ఎక్కడైతే విద్యార్థులని మనకు ఏ టాపిక్ అయితే హైలైట్ చేయదలుచుకున్నామో అక్కడ మనం టీఎల్ఎంని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తరగతి గదిలో జంతువుల జీవిత చరిత్ర లేకుంటే మొక్కల జీవిత చరిత్ర ఇలాంటివి వివరించేటప్పుడు కూడా ఇక్కడ ఈ టీచింగ్ ఎయిడ్స్ని మనం ఉపయుక్తకరంగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకి సులువుగా అర్థం కావడం కోసం
ఈ టీఎల్ఎంని ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఎనేబుల్ స్టూడెంట్స్ టు విజువలైజ్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ దట్ కెనాట్ బీ పాసిబుల్ త్రూ రెగ్యులర్ టీచింగ్ మెథడ్స్. మనము తరగతి గదిలో ఎంత చెప్పినా కానీ కొన్ని విషయాలు విద్యార్థులకి అవి అర్థం కావు. అర్థం కానప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ టీచింగ్ ఎయిడ్ని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ని మనం తరగతి గదిలో తాజ్మహల్ గురించి చెప్పినా కానీ, లేకుంటే మన అసెంబ్లీ గురించి చెప్పినా కానీ, పార్లమెంట్ భవనాల గురించి వివరించినా కానీ విద్యార్థులకు అర్థం కాదు. అవి ప్రత్యక్షంగా మనం చూయించినామనుకోండి తరగతి గదిలో వాటి మోడల్స్ తీసుకుపోయి, అప్పుడు విద్యార్థులకి అది మెమరీలో లాంగ్ మెమరీ, ఎక్కువ కాలం జీవితాంతం వాళ్ళకు గుర్తు ఉంటుంది. అందుకోసం ఎనేబుల్ టు స్టూడెంట్స్ విజువలైజ్. మనం తరగతి గదిలో అన్ని విషయాలు వాళ్ళకి వివరించలేం కాబట్టి అప్పుడు ఈ టీఎల్ఎం ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కడైతే మనకు బోధనలో ఇది ఈజీగా ఉంటుందో అక్కడ ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ప్రొవైడ్ మల్టీ సెన్సరీ ఎక్స్పీరియన్స్ టు ద లెర్నర్స్. మనకు విద్యార్థుల యొక్క మనస్సుని హత్తుకుపోయేటట్లు, వాళ్ళకి సులువుగా అర్థమయ్యేటట్లు, జీవితాంతం గుర్తుంచుకునేటట్లు ఈ టీఎల్ఎంని మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అక్నాలెడ్జ్ అండ్ ఎంకరేజ్ డిఫరెంట్ లెర్నింగ్ ప్రాసెస్. ఈరోజు మనకు వివిధ రకాల టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి మనము వివిధ రకాలుగా చెప్పొచ్చు. నేడు విద్యార్థులు న్యూస్ పేపర్స్ రీడింగ్ చేస్తున్నారు. అదేవిధంగా మ్యాగజైన్స్ ఉన్నాయి. అదేవిధంగా కంప్యూటర్స్, నెట్, ఇలాంటి ద్వారా విద్యార్థుల యొక్క మనకు మల్టీ సెన్సార్ని ఆర్గనైజేషన్స్ అంటే బాడీలో వివిధ రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెవు ద్వారా వింటూ ఉంటారు, నోటి ద్వారా ముక్కు ద్వారా వాసన చూస్తూ ఉంటారు, అదేవిధంగా నెక్స్ట్ అదే కళ్ళ ద్వారా చూస్తుంటారు. ఇట్లాంటి మల్టీ సెన్సర్ అనే ఆర్గనైజేషన్స్ విద్యార్థులకు మనం తరగతి గదిలోకి రాకముందే విద్యార్థులు కొన్ని బయట ప్రపంచంలో వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగుని వాళ్ళు మన తరగతి గదిలోకి రాకముందే బయట వాళ్ళు చూసి ఉంటారు. ఇట్లాంటి వాటి యొక్క ఎక్స్పీరియన్స్ విద్యార్థులకి పూర్వజ్ఞానం ఉన్న ఎక్స్పీరియన్స్ని ఈ టీఎల్ఎం ద్వారా మళ్ళీ వాటిని పునర్బలం చేయవచ్చు. అదేవిధంగా అక్నాలెడ్జ్ అండ్ ఎంకరేజ్ ద డిఫరెంట్ లెర్నింగ్ ప్రాసెస్. విద్యార్థులకి మనం తరగతి గదిలో ఈ టీఎల్ఎం ఉపయోగించి బోధించేటప్పుడు వాళ్ళకి చాలా ఉల్లాసభరితంగా ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటారు, తరగతి అంటే ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు విద్యార్థుల యొక్క ఎంకరేజ్ చేయడానికి టీఎల్ఎంని ఉపయోగించుకోవచ్చు. కొన్ని భావనలు, కాన్సెప్ట్స్ విద్యార్థులకు అర్థం కాని అప్పుడు ఈ టీఎల్ఎంని మనం ఉపయోగించవచ్చు. అదేవిధంగా కాంప్లిమెంట్స్ ద ఆన్ గోయింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. కొన్ని సార్లు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనము విద్యార్థులకి టీఎల్ఎం ఉపయోగించి వాళ్ళని ఉత్తేజపరుస్తూ ఉంటే వాళ్ళు కూడా ఈజీగా సులువుగా అర్థం చేసుకుంటుంటారు. దేర్ ఆర్ ఏ వెరైటీ ఆఫ్ రిసోర్స్ ఎయిడ్స్ ఏ టీచర్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ కేటగిరీస్. సో ఎన్ని రకాలుగా ఈ టీచింగ్ ఎయిడ్స్ని విభజించడం జరిగింది? ఎన్ని రకాలు ఉంటాయి ఇందులో? టీచింగ్ ఎయిడ్స్ మనం క్లాసిఫైడ్ ద 2 కేటగిరీస్ మేడం. నెంబర్ 1 విజువల్, నెంబర్ 2 ఇంటరాక్టివ్. Visual teaching aids. Visual teaching aids are used to provide visual representation in the form of text. Number 1 pictures. మనము తరగతి గదిలో వివిధ రకాల విజువల్ టీచింగ్ ఎయిడ్స్ తీసుకోవచ్చు. నెంబర్ 1 పిక్చర్స్. తరగతి గదిలోకి మనకు బయట దొరికే వివిధ రకాల పిక్చర్స్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ లెసన్ చెప్తున్నాం. సైన్స్ లెసన్ చెప్పేటప్పుడు మొక్కలకు సంబంధించి వివిధ రకాల మొక్కలు, భూమి మీద పెరిగేవి, నీళ్ళలో పెరిగేవి, ఇలాంటి మొక్కల్ని మనము తరగతి గదిలోకి తీసుకువెళ్ళవచ్చు, లేకుంటే వాటి యొక్క బొమ్మల్ని కూడా తీసుకువెళ్ళవచ్చు. కొన్ని రకాల మొక్కలు అరుదుగా ఉంటాయి, వాటిని మనం చిత్ర రూపంలో, పిక్చర్స్ రూపంలో తరగతి గదిలో ప్రదర్శించవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2 గ్రాఫ్స్. గ్రాఫ్స్ని కూడా మనం తరగతి గదిలో ఏం చేయవచ్చు అంటే విద్యార్థులకి విజువల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు ఐపీఎల్ క్రికెట్ మ్యాచెస్ నడుస్తున్నాయి. ఈ క్రికెట్ మ్యాచ్లకు సంబంధించిన స్కోర్స్ కూడా మనం ఏం చేస్తుంటాం, గ్రాఫ్ రూపంలో చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణం, ఇట్లాంటి వాటికి ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఇలాంటి వాటిని మనం గ్రాఫ్స్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సైన్స్లో కూడా వివిధ రకాల గ్రాఫ్స్ ఉంటాయి, సోషల్లో గ్రాఫ్స్, ఈ గ్రాఫ్స్లో కూడా వివిధ రకాలు, వీటిని కూడా మనం విజువలైజ్ చేయడానికి తరగతిలో ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్స్. మనం వివిధ రకాల ఎగ్జాంపుల్స్ తరగతి గదిలోకి తీసుకోవచ్చు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన అంశాలు చూపించాలి అన్నప్పుడు విద్యార్థులకి ఆ డాక్యుమెంటేషన్ని విజువల్ రూపంలో ప్రదర్శించవచ్చు. ప్రదర్శించినప్పుడు విద్యార్థులు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా అనే తరగతి గదిలో డైరెక్ట్గా తీసుకెళ్ళాం. అలాంటప్పుడు ఈ విజువల్ అక్కడ ప్లే చేసినా కానీ, లేకుంటే మనకు నేషనల్ మూమెంట్ ఉంది, జాతీయ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఉన్నాయి, ఇలాంటి కొన్ని ముఖ్య ఘట్టాలని తరగతి గదిలో విజువల్ టీచింగ్ ఎయిడ్స్ ద్వారా కూడా మనం చూపించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 4 టేబుల్స్. వివిధ రకాల పట్టికలు ఉంటాయి. ఈ పట్టికల్ని కూడా మనం తరగతి గదిలో విజువల్ టేబుల్స్ ద్వారా కూడా చూపించడానికి అవకాశం ఉంది. నెంబర్
నెక్స్ట్ ఫోటో క్లిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, వీటన్నిటిని మనం తరగతిలోకి తీసుకురాలేని వాటిని ఫోటో క్లిప్సింగ్ ఆధారంగా తరగతి గదిలో ప్రదర్శించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని ముఖ్య సంఘటనలు జరుగుతుంటాయి ప్రపంచంలో. ముఖ్య సంఘటనలు జరిగిన వాటిని తరగతి గదిలోకి ఈ ఫోటో క్లిప్పింగ్స్ ఆధారంగా తీసుకురావచ్చు. అదేవిధంగా మన దేశానికి వివిధ రకాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు మన దేశాన్ని పర్యటిస్తుంటారు. వాటికి సంబంధించిన ఫోటో క్లిప్స్లు కూడా తరగతి గదిలో యూజ్ చేసుకోవచ్చు. విజువల్ ఎయిడ్స్ ఎన్రిచ్ లెసన్స్. మనం ఏవైతే ఈ విజువల్ ఎయిడ్స్ ఎందుకు ఉపయోగకరంగా ఉంటాయంటే తరగతి గదిలో విద్యార్థులకి ఆ అంశాలు బాగా వాళ్ళ మెదడులో చొచ్చుకపోవడానికి, వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుండడానికి, లైఫ్ లాంగ్ చేయడానికి, గుర్తుంచేలాగా ఉండడానికి వీడియో క్లిప్సింగ్, ఫొటోస్ ఇవన్నీ అవసరమవుతుంటాయి. నెక్స్ట్ విజువల్ స్టిమ్యులేషన్ టు ద లెర్నర్స్. మనకు విద్యార్థులకు సంబంధించినవి కొన్ని అంశాలు చూస్తే మాత్రమే మనం ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వింటే ఎక్కువ కాలం గుర్తుండదు, చూసిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. కాబట్టి తరగతి గదిలో అగ్నిపర్వతాలకు సంబంధించిన అంశాలైనా, మన దేశ సరిహద్దులకు సంబంధించిన అంశాలైనా విజువలైజేషన్ చేస్తే విద్యార్థులకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. విద్యార్థులు కూడా ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంది. నెంబర్ 2 ఇంటరాక్టివ్ టీచింగ్ ఎయిడ్స్ అని చెప్తుంటాం. ఇంటరాక్టివ్ టీచింగ్ ఎయిడ్స్ అంటే ఇంటరాక్టివ్ టీచింగ్ ఎయిడ్స్ ప్రొవైడ్ లెర్నర్స్ విజువల్ ఇమేజెస్ ఆర్ ఆడియో క్లిప్స్ ఆర్ బోత్ టు రెస్పాండ్ టు దేర్ క్వైరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటరాక్టివ్ టీచింగ్ ఎయిడ్స్ ఎట్లా ఉపయోగపడుతుంటాయి అంటే విద్యార్థులకి తరగతి గదిలో మనం ఏవైతే ఇంతకుముందు ఫోటో క్లిప్స్ అని చెప్పాము, ఆ ఫోటో క్లిప్స్ తరగతి గదిలోకి తీసుకువెళ్ళి ఆ విద్యార్థులు చూస్తారు కానీ వాటిని విద్యార్థులు సంభాషించలేరు. ఈ ఇంటరాక్టివ్ టీచింగ్ ఎయిడ్స్ యొక్క ముఖ్య ఉపయోగం ఏంటంటే విద్యార్థులకి తరగతి గదిలో అవి ప్రదర్శిస్తూ వాటితోటి మనం చర్చించవచ్చు తరగతి గదిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశ నాయకుని పటం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనము అంబేద్కర్ చిత్రపటాన్ని తరగతి గదిలో ప్రదర్శింపజేసి దానికి సంబంధించిన ఇక డిస్కషన్ చేయవచ్చు. ఇంటరాక్టివ్ టీచింగ్ అంటే ఇక్కడ లెర్నరు, టీచర్ ఇద్దరు పార్టిసిపేట్ అవుతారు చర్చలో, కాబట్టి ఆ టీచింగ్ ఎయిడ్స్ బాగా రెస్పాండ్ అవుతుంటాయి. నెక్స్ట్ ఇంటరాక్టివ్ టీచింగ్ ఎయిడ్స్ ఆర్ కాంటెంపరీ రిసోర్స్ బేస్డ్ ఆన్ కంప్యూటర్ టెక్నాలజీ. మనకు ఇంటరాక్టివ్ టీచింగ్ ఎయిడ్ ఎక్కడ ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందంటే ఈరోజు ప్రతి తరగతి గది కూడా మనకు డిజిటల్ క్లాస్ రూమ్గా మార్చడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా 6,000 పాఠశాలలో మనకు ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్లు అందుబాటులో వచ్చాయి. కాబట్టి మనం కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులకి ఇంటరాక్టివ్ మెథడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి రైమ్స్ ఉన్నాయి, ఈ రైమ్స్ని కూడా మనం తరగతి గదిలో మనం డిజిటల్ క్లాస్ రూమ్లో ఉపయోగించుకొని విద్యార్థులకు ఎక్కువ కాలం గుర్తుండేటట్లు రైమ్స్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అందరు టీచర్లు అన్ని పాటలు పాడలేరు, కానీ మనకు ఈ సోర్స్ని ఉపయోగించుకుంటే చాలా సులువుగా అర్థం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంటరాక్టివ్ టీచింగ్ ఎయిడ్స్లో భాగంగా మనం కంప్యూటర్ టెక్నాలజీలో వీటిని రైమ్స్, గేయాలు, పాటలు, కథలు వీటన్నింటిని దీంట్లో ప్రదర్శించవచ్చు. ద టీచింగ్ యాక్టివిటీ హ్యాస్ చేంజ్డ్ ఇంటూ మల్టీ సెన్సారీ ఎక్స్పీరియన్సెస్ దట్ ఆర్ అకాడమికల్లీ రిలవెంట్ అండ్ యూజ్ఫుల్ ఫర్ లెర్నర్స్. మనకు విద్యార్థులకి సులువుగా అర్థం కావడానికి ఈ టీచింగ్ ఎయిడ్స్ ఉపయోగపడుతుంటాయి. విద్యార్థులకి మల్టీ సెన్సారీ ఎక్స్పీరియన్సెస్ అంటే విద్యార్థులు ఇంతకుముందు తరగతికి రాకముందే తరగతి గది బయట వివిధ రకాల అంశాలని పరిశీలిస్తూ ఉంటారు. ఆ పరిశీలించిన అంశాలని తరగతి గదిలోకి వచ్చిన తర్వాత ఒక సీక్వెన్సీ రూపంలో ఇక్కడ వాటిని సీక్వెన్సీ రూపంలో పెట్టడానికి ఈ టీఎల్ఎంని ఉపయోగించుకోవచ్చు. ఈ టీఎల్ఎం ఈ విధంగా ఉపయోగించుకుంటే విద్యార్థులకి ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది. నెక్స్ట్ మేడం. ఓకే, అసలు ఈ టీచింగ్ ఎయిడ్స్లో ఉన్నటువంటి రకాలన్నింటి గురించి ఒకసారి వివరిస్తారా? ఓకే మేడం. టైప్స్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్. నెంబర్ 1 విజువల్, నెంబర్ 2 ఇంటరాక్టివ్ అని చెప్పాం. విజువల్లో ఏమేమి వస్తాయంటే నెంబర్ 1 బ్లాక్ బోర్డ్ తరగతి గదిలో ఇంతకుముందే చెప్పాం. విజువల్ ఎయిడ్స్లో ముఖ్యంగా మనము ఈ నల్లబల్ల అనేది లేకుండా తరగతి గదిలో మనము బోధన అనేది కార్యక్రమం కొనసాగించలేం. కాబట్టి ఇది బ్లాక్ బోర్డ్ అనేది విజువల్ ఎయిడ్ కిందకి వస్తుంది. ఈ బ్లాక్ బోర్డు పని అనేది తరగతిలో మనకు మ్యాథమెటిక్స్లో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మిగతా సబ్జెక్టులకు కూడా మనం అన్నిట్లలో ఉపయోగించుకోవచ్చు. బ్లాక్ బోర్డ్ అనేది విజువల్ ఎయిడ్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా చార్ట్స్. తరగతిలో చార్ట్స్ ఉంటాయి. ఈ వివిధ రకాల చార్ట్స్ని మనం తెలుగు లాంగ్వేజెస్ చెప్పినా కానీ, తెలుగు, ఇంగ్లీష్ ఇట్లాంటివి చెప్పినా కానీ మనం తరగతిలోకి చార్ట్స్ తీసుకువెళ్ళవచ్చు. చార్ట్స్ ద్వారా విద్యార్థులకి రైమ్స్, పోయమ్స్, అదేవిధంగా వివిధ రకాల వాటికి సంబంధించిన అంశాలు, తరగతిలో కథలు, వీటన్నింటినీ చార్ట్స్ రూపంలో కూడా మనం విజువల్ ఎయిడ్ కింద తీసుకుంటాం. ఇవి తరగతి గదిలో ప్రదర్శించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా
పోస్టర్స్ని కూడా మనం విజువల్ ఎయిడ్లో భాగంగా పరిగణిస్తాం. అదేవిధంగా న్యూస్ పేపర్స్ని మనం ఒక మంచి టీఎల్ఎంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే న్యూస్ పేపర్లో అన్ని కరెంట్ టాపిక్స్ వస్తాయి. ఈ కరెంట్ టాపిక్స్ని మనకు అదేవిధంగా ప్రస్తుతం దేశంలో అయినా, అంతర్జాతీయ స్థాయిలో అయినా, నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో అయినా, లోకల్గా అయినా ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనని న్యూస్ పేపర్లో వచ్చే వాటిని విద్యార్థులకి తరగతిలోకి తీసుకువెళ్ళవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ప్రైమరీ స్టేజ్లో కూడా ఉపయోగించుకోవచ్చు. చాలామంది న్యూస్ పేపర్స్ని హై స్కూల్ స్థాయిలోనే ఉపయోగించుకోవాలా అనుకుంటారు. కానీ ఈ న్యూస్ పేపర్స్ని ఎట్లా అంటే ఇది రీడింగ్ పర్పస్లో ఉపయోగించుకోవచ్చు దీన్ని. అదేవిధంగా మనము టీచింగ్లో ఇక్కడ పోర్ట్ఫోలియోస్ ఇట్లాంటి వాటిని ఒక నివేదిక రూపంలో కూడా తయారు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. న్యూస్ పేపర్లో చిన్న చిన్న కథలు వస్తూ ఉంటాయి. మనం అదేవిధంగా డైలీ కొన్ని పొడుపు కథలైనా, నెక్స్ట్ ఉంటే ఫజిల్స్ అయినా, మ్యాథమెటిక్స్ సంబంధించిన అంశాలైనా, శాస్త్రవేత్తలకు సంబంధించిన అంశాలైనా న్యూస్ పేపర్లో సపరేట్గా కిడ్స్ కాలం అని ఉంటుంది. ఆ కిడ్స్ కాలంలో వచ్చిన వాటిని అన్నింటినీ టీచర్స్ కట్ చేసి తరగతి గదిలోకి తీసుకువెళ్ళి విద్యార్థులకు చూపించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా టీచర్లు కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వవచ్చు విద్యార్థులకి. మీకు తెలిసిన కథల్ని న్యూస్ పేపర్లో ఏమేమి వచ్చాయి వాటిని సేకరించండి. లేకుంటే ఈ మధ్యన ఏమైనా తుఫాన్లు వచ్చినా కానీ, లేకుంటే ఎండ తీవ్రతకు సంబంధించిన అంశాలైనా, కరెంట్ టాపిక్స్ని మొత్తం వీటిని తీసుకోవచ్చు న్యూస్ పేపర్లో. నెక్స్ట్ అదేవిధంగా బోర్డ్ మ్యాగజైన్స్, మనము వివిధ రకాల మ్యాగజైన్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఈ వివిధ రకాల మ్యాగజైన్స్ని కూడా మనం తరగతి గదిలోకి తీసుకువెళ్ళి అవసరానికి అనుగుణంగా, మన కాంటెంట్కి అనుగుణంగా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ మ్యాగజైన్స్లో వివిధ రకాల సమాచారాలు ఉంటాయి. ఈ సమాచారాన్ని విద్యార్థులకి ఏ మేరకు అవసరమో వాటిని మనం తరగతి గదిలో ప్రాజెక్ట్ వర్క్ల కింద కూడా ఇవ్వవచ్చు. వాటిని సేకరించి విద్యార్థులు ఈజీగా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్, మనకు విద్యార్థులకు సంబంధించిన ఇక్కడ కాంక్రీట్, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్లు ఉంటుంది. కాంక్రీట్ అంటే విద్యార్థులు ఏ అంశం అయితే చూడగలుగుతారో ఆ చూడగలిగిన అంశాలన్నింటినీ విజువల్ రూపంలో, ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో మనకు టెంపుల్స్ ఉన్నాయి, వివిధ రకాల టెంపుల్స్. మన దగ్గర ఉన్న వరంగల్కి సంబంధించిన 1000 స్తంభాల గుడి ఉంది. ఆ 1000 స్తంభాల గుడికి సంబంధించిన అంశాలని మనం వాటిని ఇక్కడ చూపించవచ్చు, ఇది విజువలైజేషన్లో. నెక్స్ట్ నెంబర్ 2 ఇంటరాక్టివ్ అని చెప్తున్నాం. ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్, మనం తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు ఈ ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ ఆధారంగా కూడా తరగతి గదిలో మనం పాల్గొనవచ్చు. ఇంటరాక్టివ్ ప్రొజెక్టర్ అని చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో మనము ప్రొజెక్టర్ని ఉపయోగించి స్లైడ్స్ ద్వారా వివిధ రకాల అంశాలు మనం బోధించవచ్చు. ఈ ప్రొజెక్టర్ ఆధారంగా మనం తెలుగులో యూజ్ చేసుకోవచ్చు, దీన్ని ఇంగ్లీష్ సబ్జెక్ట్లో యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సైన్స్, మ్యాథ్స్, సోషల్ అన్ని సబ్జెక్టులో ఉపయోగం. ఈ ఇంటరాక్టివ్ ప్రొజెక్టర్ మీన్స్ మనం తరగతి గదిలో ప్రొజెక్టర్ వేసి వాటికి సంబంధించిన చిత్రాలకు సంబంధించిన అంశాలని ఉపాధ్యాయుడైనా ఇక్కడ గైడ్ చేయవచ్చు, లేకుంటే విద్యార్థులతోటైనా సంభాషించవచ్చు. ఈ ఇంటరాక్టివ్ ప్రొజెక్టర్లో మామూలు ప్రొజెక్టర్ అంటున్నాం విజువల్ కిందకి వస్తుంది. ఇంటరాక్టివ్ ప్రొజెక్టర్ అంటే ఇక్కడ దీని కిందకి వస్తుంది. నెక్స్ట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కూడా మనకు కంప్యూటర్ సాఫ్ట్వేర్కి సంబంధించి వివిధ రకాల అంశాలు ఇంటరాక్టివ్ మెథడ్లో మనం ఉపయోగించవచ్చు. కంప్యూటర్లకు సంబంధించిన కంప్యూటర్స్ని ఉపయోగించి తరగతి గదిలో మనము వివిధ రకాల అంశాలని సులువుగా బోధించడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వివిధ రకాల అంశాలు అంటే తరగతి గదిలో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జంతువులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, ఈ అడవిని, తర్వాత అగ్నిపర్వతాలు, వీటన్నిటిని మనం కంప్యూటర్స్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో కూడా వివిధ రకాల సిద్ధాంతాలు ఉంటాయి, వాటిని కూడా మనం మ్యాథమెటిక్స్ సంబంధించిన అంశాలను కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ఆధారంగా ఇక్కడ మనము తరగతి గదిలో ప్రదర్శించడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులు, స్టూడెంట్స్తో పాటు వివిధ రకాల మేధావులు ఉంటారు, ఆ మేధావులకు సంబంధించిన అంశాలను కూడా వీడియో కాన్ఫరెన్స్లో మనం వాళ్ళతో చర్చించవచ్చు. నెక్స్ట్ డిజిటల్ ప్రజెంటేషన్స్ అని చెప్తుంటాం. తరగతి గదిలో వివిధ రకాల డిజిటల్ ప్రజెంటేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక లెసన్ చెప్పినప్పుడు అది విద్యార్థులకి సరిగా అర్థం కాలేదనుకోండి, డిజిటల్ క్లాస్ రూమ్లో వాటిని సులువుగా అర్థం చేసేటట్లు చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రైమ్స్ ఉన్నాయి, ఆ రైమ్స్ని డిజిటల్ క్లాస్లో చెప్పవచ్చు. అదేవిధంగా సైన్స్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా సోషల్కి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ అదేవిధంగా క్విజ్ సాఫ్ట్వేర్, మనకు తరగతి గదిలో ఈ క్విజ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి విద్యార్థులతోటి వివిధ రకాల అంశాలని మనం రాబట్టడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మేడం, టీచింగ్ ఎయిడ్స్ అంటే టీఎల్ఎం, ఈ టీఎంఎల్ఎంకి సంబంధించి ప్రీవియస్గా ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒక్కసారి వివరిస్తారా? ఓకే మేడం,
ఈ టీఎల్ఎం సంబంధించి మనకు టీచింగ్ ఎయిడ్స్ మీద ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి పరిశీలిద్దాం. నెంబర్ 1, విజువల్ ఎయిడ్స్ ప్రొవైడ్ స్టిమ్యులేషన్ త్రూ ఏ టేస్టింగ్ విత్ ద టంగ్, సీయింగ్ విత్ ద ఐస్, హియరింగ్ విత్ ద ఇయర్స్, స్మెల్లింగ్ విత్ ద నోస్. మనకు ఇక్కడ ఇంతకుముందే చెప్పాం విజువల్ ఎయిడ్స్ అంటే కంటికి కళ్ళతోటి చూసే వాటిని. విజువల్ ఎయిడ్స్లో ప్రధానంగా ఇది ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది. సీయింగ్ విత్ ద ఐస్, దీంట్లో న్యూస్ పేపర్లు తీసుకుంటాం, బ్లాక్ బోర్డు తీసుకుంటుంటాం, అదేవిధంగా టెలివిజన్స్ తీసుకుంటాం. ఇవన్నీ విజువల్ ఎయిడ్స్లో భాగంగా తీసుకుంటుంటాం. నెంబర్ 2, ఆడియో ఎయిడ్స్ ప్రొవైడ్ స్టిమ్యులేషన్ త్రూ ఆడియో ఎయిడ్స్. ఏ సీయింగ్ విత్ ద ఐస్, స్మెల్లింగ్ విత్ ద నోస్, హియరింగ్ విత్ ద ఇయర్స్, ఫీలింగ్ విత్ ద స్కిన్. మనకు ఆడియోకి సంబంధించిన అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానంగా హియరింగ్ విత్ ద ఇయర్స్, ఎందుకంటే ఆడియోకి సంబంధించి రేడియో కార్యక్రమాలు తీసుకుంటాం. ఈరోజు ప్రస్తుతం మన తరగతి గదిలో ఎట్లా బోధన జరుగుతుంది అంటే రేడియో పాఠ్యాంశాలు కూడా ఒక కార్యక్రమంగా చేరుస్తున్నాం. ఎందుకంటే తరగతి గదిలో ప్రాథమిక స్థాయిలో విందాం రేడియో కార్యక్రమాలు వస్తాయి. ఇది 11:15 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అదేవిధంగా ఉన్నత పాఠశాలకు సంబంధించిన అంశాలు కూడా మనం రేడియోలో చూస్తుంటాం. అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉన్నాయి. ఇలాంటి అంశాలు కూడా మనకు రేడియో కార్యక్రమాల ద్వారా చూస్తున్నాం. దీన్ని కూడా ఉపయోగించవచ్చు. నెంబర్ 3, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఈజ్ యూజ్ఫుల్ బికాజ్ ఇట్ ఏ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద హవర్, ఈజ్ అడాప్టెడ్ ఇన్ ఆల్ డెవలప్డ్ నేషన్స్, మేక్స్ టీచింగ్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్, డి మోటివేట్ స్టూడెంట్స్. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ యొక్క ప్రధాన ఉపయోగం ఏంటంటే ఇక్కడ మన యొక్క టీచింగ్ని ఎఫెక్టివ్గా చేసుకోవడం కోసం. మన యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే మనం ఏ విషయం అయితే చెప్పదలుచుకున్నామో ఆ విషయాన్ని విద్యార్థులకి సులువుగా చేరాలి. ఎట్లా చేరుతుంది, మేక్స్ ద టీచింగ్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ ద్వారా. అంటే మన యొక్క ఈ టీఎల్ఎం యొక్క ముఖ్య ఉపయోగం ఏంటంటే విద్యార్థులకు దానికి సంబంధించిన అంశాలని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. దీని ద్వారా కూడా చెప్తుంటాం. నెక్స్ట్ అదే వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ టైం టేబుల్. ఏ స్టూడెంట్స్ కెన్ బి disciplined, teaching and learning process can be continued in a prescribed way, teachers will know the interval time, d all the above. ఇక్కడ మనకు దీని యొక్క ముఖ్య ఉపయోగం ఇక టైం టేబుల్కి సంబంధించి కూడా అంశాలు ఏంది, ముఖ్య ఉపయోగం ఏంది అంటే విద్యార్థుల యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని మనము కంటిన్యూగా మంచిగా అంటే సులువుగా అర్థం కావడం కోసం దాన్ని టైం టేబుల్ని మనం ఉపయోగిస్తుంటాం. ఈ టైం టేబుల్కి సంబంధించిన అంశాన్ని కూడా మనం తర్వాత దాంట్లో చూస్తుంటాం. నెక్స్ట్ అదేవిధంగా వాట్ ద టీచర్ యూజెస్ వైడ్లీ ఇన్ ద క్లాస్ రూమ్, టెక్స్ట్ బుక్, కంప్యూటర్, పిక్చర్స్, బ్లాక్ బోర్డు. మనకు తరగతి గదిలో ఎక్కువ ఉపయోగకరమైన అంశం ఏంది అని ఇక్కడ అడుగుతున్నాడు. మనకి ఎక్కువ ఉపయోగకరమైన అంశం ఏంది అంటే తరగతి గదిలో ఇక్కడ మనకు అన్ని ఉపయోగకరమే, కానీ బ్లాక్ బోర్డ్ని మనం ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రిలవెంట్ ఆన్సర్ ఇది బ్లాక్ బోర్డుగా ఎక్కువ చెప్తూ ఉంటాం. నెక్స్ట్ అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఆడియో విజువల్ ఎయిడ్. ఏ రేడియో, బి టేప్ రికార్డర్, సి మూవీస్, డి ఆల్ ద అబోవ్ అని చెప్తుంటాం. అయితే మనకు ఆడియో విజువల్ రెండింటికి ఉపయోగకరమైన అంశం ఏంది అని అడుగుతున్నాడు. రేడియో తీసుకుంటే ఓన్లీ అది ఆడియోకి సంబంధించి, టేప్ రికార్డర్ తీసుకున్న ఆడియో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో, సి మూవీస్, మూవీలో రెండు రకాలు వస్తాయి ఆడియో విజువల్, కాబట్టి ఇక్కడ సిని మనం తీసుకుంటాం. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఆడియో అండ్ విజువల్ టూల్. ఇక్కడ కింద ఇచ్చిన అంశాల్లో ఏది ఆడియో విజువల్ కాదు అని అడుగుతున్నాడు. ఏ మోషన్ పిక్చర్స్, బి టెలివిజన్, సి టేప్ రికార్డర్, డి డాక్యుమెంటరీ పిక్చర్స్. మనకు సంబంధించి ఇక్కడ ఆడియో విజువల్కి సంబంధించింది కాని అంశం ఏంది అని అడిగాడు. టేప్ రికార్డర్ అనేది కాదు, టేప్ రికార్డర్ అనేది ఇక్కడ ఆడియో అంశం, మిగతావన్నీ ఆడియో విజువల్ కిందికి వస్తుంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఎమోషన్స్ ఆఫ్ ఏ గుడ్ టీచర్, గుడ్ టీచర్ యొక్క ఎమోషన్స్. ఏ విల్ నాట్ చేంజ్, విల్ ఆఫెన్ చేంజ్, విల్ నాట్ హ్యావ్ ఎమోషన్స్, విల్ బీ అండర్ చెక్. మనకు ఎమోషన్స్ని ఒక గుడ్ టీచర్ యొక్క ఎమోషన్స్ ఎప్పుడు ఎట్లా ఉండాలి అంటే మార్చుకుంటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన అంశమే రైట్ అనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ వర్తమాన కాలంలో కూడా మారుతూ ఉంటాయి. ఈ మారే అంశాలకు అనుగుణంగా మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క అంశాలని మారుస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకే అంశం కుందేలకి మూడే కాళ్ళు అనొద్దు. కాబట్టి మన యొక్క అంశాలు మన యొక్క ప్రవర్తనలో మార్పు నిత్యం గమనిస్తూ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి అనుగుణంగా మారుతూ ఉండాలి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ హియరింగ్ ఎయిడ్.
కింది అంశాల్లో హియరింగ్ ఎయిడ్ అడుగుతుంది. ఏ రేడియో, బి టీవీ, సి డాక్యుమెంటరీ పిక్చర్స్, డి ఫిలిమ్స్. ఇక్కడ మనకు హియరింగ్ ఎయిడ్ అంటే టీవీ కాదు, డాక్యుమెంటరీ పిక్చర్స్ కాదు, ఫిలిమ్స్ కాదు, అవి ఆ మూడు ఏంటంటే ఆడియో విజువల్ కిందకి వస్తాయి. ఏ అనేది రేడియో, ఇక్కడ ఆడియో హియరింగ్ ఎయిడ్ కిందకి తీసుకుంటాం. వెన్ షుడ్ బి సైన్స్ పీరియడ్ అకార్డింగ్ టు ద టైం టేబుల్. మనకు జనరల్గా టైం టేబుల్లో సైన్స్ పీరియడ్ని ఎప్పుడు ఇస్తాం? ఏ ఫస్ట్ పీరియడ్, బి లాస్ట్ పీరియడ్, సి బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఆర్ లీజర్ టైం అకార్డింగ్ టు ద ఫ్రీ విల్ బీ ఆఫ్ ద టీచర్. ఇక్కడ సైన్స్ పీరియడ్ని ఎప్పుడు వెయ్యాలి అంటే టైం టేబుల్లో జనరల్గా మనకు బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా మనకు లీజర్ తర్వాత వేయాలి. ఇది తీసుకో. వాట్ ఈస్ ద రెమిడియల్ టీచింగ్? రెమిడియల్ టీచింగ్ అంటే ఏందని ఇక్కడ అడుగుతున్నాయి. ఇంటెండెడ్ ఫర్ ఇంటెండెడ్ ఫర్ యావరేజ్ స్టూడెంట్స్, ఇంటెండెడ్ ఫర్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, ఇంటెండెడ్ ఫర్ పూర్ స్టూడెంట్స్, ఇంటెండెడ్ ఫర్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్. మామూలుగా ఇక్కడ రెమిడియల్ టీచింగ్ దేనికి ఉపయోగిస్తాం? ఇది చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. మీకు ఇంతకుముందు ప్రీవియస్ డిఎస్సిలో అడిగాడు, నెట్ స్లేట్ చాలా దాంట్లో అడిగాడు. జనరల్గా రెమిడియల్ టీచింగ్ అంటే ఏంటంటే పిల్లలు ఎక్కడైతే విద్యలో వెనుకబడి ఉన్నారో, వెనుకబడి ఉన్న విద్యార్థులు ఏ అంశంలో అయితే వెనుకబడి ఉంటారో ఆ అంశాలకి రెమిడియల్ టీచింగ్ ఉపయుక్తకరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తరగతి గదిలో అందరూ ఏ గ్రూప్ పిల్లలు ఉండరు, అందరూ బి గ్రూప్ ఉండరు, అందరూ సి గ్రూప్, వివిధ రకాల విద్యార్థులు మిక్స్ అయి ఉంటారు. రెమిడియల్ టీచింగ్ ప్రధానంగా మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థుల్ని గుర్తించి మనము ఆ గుర్తించిన విద్యార్థులకి మనకు క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అనుకోండి, తెలుగుకి 85 మినిట్స్ మనకు టైం టేబుల్లో అలాట్ చేస్తారు. ఈ 85 మినిట్స్లో ఫస్ట్ 40 మినిట్స్ మనం క్లాస్ చెప్పాలి. నెక్స్ట్ 45 మినిట్స్లో ఈ రెమిడియల్ టీచింగ్కి ఉపయోగించవచ్చు. ఏ విద్యార్థి అయితే వెనుకబడి ఉన్నాడో ఆ వెనుకబడిన విద్యార్థులకి వివిధ రకాల అంశాల ద్వారా ఎక్కడ వెనుకబడి ఉన్నాడో అతనికి రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వడానికి ఈ రెమిడియల్ టీచింగ్ ఉపయోగిస్తారు. ఈ బిట్ చాలాసార్లు అడిగాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఓకే, సో అయితే ఇప్పటిదాకా మీరు స్కూల్ టైం టేబుల్లో ఉన్నటువంటి విషయాల గురించి చెప్తున్నారు. అసలు ఈ స్కూల్ టైం టేబుల్ అంటే ఏంటి? ఓకే మేడం, ద స్కూల్ టైం టేబుల్. The timetable is a mirror that reflects the entire educational program followed in the school. మనకు తరగతి గదిలో ఒక పాఠశాల యొక్క అంశం మొత్తం ఎక్కడ రిఫ్లెక్ట్ అయి ఉంటుందంటే ఆ టైం టేబుల్ పైన ఆధారపడి ఉంటుంది. ఒక పాఠశాల సక్సెస్ కావాలన్నా లేకుంటే ఆ పాఠశాల విజయవంతంగా ముందుకు సాగాలన్నా దేని మీద ఆధారపడి ఉంటుందంటే టైం టేబుల్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్కూల్ టైం టేబుల్ని చూసి మనం చెప్పవచ్చు అది బెస్ట్ స్కూలా కాదా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అందుకోసమే టైం టేబుల్కి చాలా ఇంపార్టెంట్ ఉంది. అంటే స్కూల్ టైం టేబుల్లో ఏం ఇమిడి ఉంటాయి అంటే పాఠశాలకు సంబంధించిన మొత్తం సమాచారం, కరికులం యాక్టివిటీస్, తర్వాత కో కరికులం యాక్టివిటీకి సంబంధించిన అంశాలు మొత్తం అక్కడ రిఫ్లెక్ట్ అయి ఉంటాయి. ఒక పాఠశాలకు సంబంధించి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే స్కూల్ టైం టేబుల్ని అతడు ఫిక్స్ చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. ఈ స్కూల్ టైం టేబుల్ తయారు చేసుకున్నప్పుడు వివిధ రకాల సలహాలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ సలహాలు, అదేవిధంగా స్టూడెంట్స్ సలహాలు, అదేవిధంగా టీచర్స్ సలహాలు, వీళ్ళందరి కాంబినేషన్లో ఇక్కడ స్కూల్ టైం టేబుల్ని తయారు చేస్తుంటారు. టైం టేబుల్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సెకండ్ క్లాక్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అని చెప్తుంటాం. ఈ స్కూల్ టైం టేబుల్ని మనం రెండో గడియారంగా ఇన్స్టిట్యూషన్కి మన యొక్క పాఠశాలకు సంబంధించిన అంశాల్లో ఇక్కడ స్కూల్ టైం టేబుల్ ప్రధానమైంది. నీడ్స్ ఫర్ ద టైం టేబుల్. మరి టైం టేబుల్ మనకు ఎందుకు అవసరమైన నీడ్స్ ఫర్ ద టైం టేబుల్. ఒక పాఠశాలని సీక్వెన్సీ ఆఫ్ ద డైరెక్షన్స్, ఒక పాఠశాల సక్రమ మార్గంలో పయనించడానికి ఈ స్కూల్ టైం టేబుల్ ఉపయోగకరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మనం గురుకుల ఎగ్జామ్లో మన ఎయిమ్ ఏంది? జాబ్ రావాలి అంటే మనకు కూడా ఒక టైం టేబుల్ ఉండాలి. మన వ్యక్తికి ఏ విధంగా అయితే టైం టేబుల్ ఉంటుందో పాఠశాలకు కూడా టైం టేబుల్ ఆ విధంగా ముఖ్యం. ఏ వ్యక్తికి అయితే టైం టేబుల్ ఉండదో ఆ వ్యక్తి విజయం సాధించలేడు, జాబ్ రాదు. అదేవిధంగా ఒక స్కూల్ కూడా విజయం సాధించాలంటే ఇక్కడ టైం టేబుల్ అనేది ముఖ్యంగా ఉంటుంది. అంటే డైరెక్షన్ ఆఫ్ ద స్కూల్, ఒక స్కూల్ని నియమిత మార్గంలో పయనింపజేయడానికి ఆ స్కూల్ యొక్క విజయం అంతా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ వేస్టేజ్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ. ఒక పాఠశాలకు సంబంధించిన టైం వేస్ట్ కాకుండా, అదేవిధంగా మిగతా వనరులు వృధా కాకుండా ఉండడానికి ఈ స్కూల్ టైం టేబుల్ ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పీరియడ్లో ఎవరు వెళ్ళాలి, ఎప్పుడు ఏ పీరియడ్ ఉంటుంది, ఎప్పుడు ఏ టీచర్ వస్తాడు, ఇలాంటివన్నీ అంటే ఒక టైం సీక్వెన్సీగా ఒక ఇన్స్టిట్యూషన్ రన్ కావడానికి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఇన్స్టిట్యూషన్స్ రన్ కావడానికి, సక్రమ మార్గంలో పయనించడానికి ఇన్స్టిట్యూషన్ కంపల్సరీగా టైం టేబుల్ అవసరం. ఇట్ ఎన్షూర్స్ ఈక్వటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ యాక్టివిటీస్.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకు ఈ టైం టేబుల్ యొక్క ముఖ్య ఉపయోగం ఏంటంటే అందరి టీచర్ల మీద బర్డెన్ పడకుండా టీచర్లందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కావడానికి, అదేవిధంగా సబ్జెక్ట్లో కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్స్ కావడానికి మనకి ఇక్కడ ఉపయోగకరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్లో కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు టీచర్కి తక్కువ పీరియడ్లు ఇచ్చి తర్వాత సైన్స్ టీచర్కి మ్యాథ్స్ టీచర్కి ఎక్కువ పీరియడ్లు అట్లా కాదు. ఇక్కడ వర్క్ లోడ్ అనేది ఈక్వల్గా ఉండడానికి కూడా ఇక్కడ ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా అంటే వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ టైం టేబుల్కి సంబంధించి. ఓకే, సో అంటే అన్ని చోట్ల ఒకే రకమైన టైం టేబుల్ ఉండదు. మరి ఎన్ని రకాల టైం టేబుల్స్ ఉన్నాయి, టైం టేబుల్స్లో ఉన్నటువంటి అన్ని రకాల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓకే మేడం. టైమ్స్ ఆఫ్ టైం టేబుల్ మనకు వివిధ రకాల టైం టేబుల్ని ఉంటాయి. నెంబర్ 1 కన్సాలిడేటెడ్ మ్యాటర్ క్యాజువల్ టైం టేబుల్ అని చెప్తుంటాం. అంటే మనకు ఒక పాఠశాలకు సంబంధించి కరికులం యాక్టివిటీస్, కో కరికులం యాక్టివిటీస్ ఉంటాయి. ఈ కరికులం, కో కరికులం యాక్టివిటీస్ సంబంధించిన అంశాలన్నింటినీ ఇక్కడ సమగ్రంగా ఉంచడానికి అదొక టైం టేబుల్, కన్సాలిడేటెడ్ టైం టేబుల్లో రిఫ్లెక్ట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 2 సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్. సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ అంటే పాఠశాలకు సంబంధించి మనకు సబ్జెక్ట్ వైజ్గా కూడా టైం టేబుల్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్గా అంటే ఏ ఏ సబ్జెక్టులు ఉన్నాయి, మొత్తం సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ వైజ్గా కూడా టైం టేబుల్ తయారు చేస్తూ ఉంటారు. సో ఎన్ని రకాల టైం టేబుల్స్ ఉన్నాయి మనం మాట్లాడుకునే ముందు ఒక కాల్ ఉంది, తీసుకుందాం అండి. హలో హలో మేడం. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మీ పేరు? హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు? లక్ష్మణ్ మేడం, మహబూబ్ నగర్. ఓకే లక్ష్మణ్ గారు, వెంకటరమణ గారు ఉన్నారు, డైట్ ఎక్స్పర్ట్ ఉన్నారు, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్ పైన ఎన్ని మార్కులకు అడగడానికి ఆస్కారం ఉంటుంది, అదే మోరల్ వాల్యూస్ పైన కూడా ఎన్ని మార్కులకు అడగడానికి ఆస్కారం ఉంటుంది సార్? కొంత డౌట్స్ ఉన్నాయి మాకు. ఓకే, టీచింగ్ అప్టిట్యూడ్ సంబంధించి మనకు 20 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు మోరల్ వాల్యూస్ గురించి అడిగారు. మోరల్ వాల్యూస్ కూడా అంతే, ఈక్వల్ 20 మార్క్స్ నియర్లీ రావడానికి అవకాశం. ఓకే, సో మనకి టైం టేబుల్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది చెప్తున్నారు మీరు. అవును. చెప్పండి. నెంబర్ 2 సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్. సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ అంటే మనకి ఇక్కడ పాఠశాలలో అన్ని రకాల సబ్జెక్ట్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, మ్యూజిక్, ఆర్ట్, క్రాఫ్ట్, వీటన్నిటికి కూడా మనం ఈక్వల్గా టైం టేబుల్ సబ్జెక్ట్ వైజ్గా టైం టేబుల్ ఉండాలి. దీన్ని కూడా ఇక్కడ తయారు చేస్తుంటాం. నెంబర్ 3 టీచర్ వైజ్ టైం టేబుల్. టీచర్ వైజ్ టైం టేబుల్ అంటే ప్రతి టీచర్కి పాఠశాలలో ఎంతమంది టీచర్లు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పీరియడ్ ఎప్పుడెప్పుడు ఉంది, ఏ టైంలో ఉన్నది, ఎప్పుడు ఏ క్లాస్కి వెళ్ళాలి, టీచర్ వైజ్గా కూడా టైం టేబుల్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా క్లాస్ వైజ్ టైం టేబుల్ కూడా ఉంటుంది. క్లాస్ వైజ్ టైం టేబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పాఠశాలలో 6th నుంచి 10th క్లాసెస్ ఉన్నాయనుకోండి, క్లాస్ వైజ్గా 6th క్లాస్కి ఫస్ట్ నుంచి మనకు ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాస్ వైజ్ టైం టేబుల్ ఉంటుంది. 6th, 7th, 8th, 9th, 10th దీన్ని క్లాస్ వైజ్ టైం టేబుల్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా మనకు అంటే లీజర్ టైం టేబుల్ కూడా తయారు చేస్తున్నాం. లీజర్ టైం టేబుల్ అంటే పాఠశాలలో మనకు అప్పుడప్పుడు కొన్ని పీరియడ్స్ ఖాళీగా ఉంటాయి. ఓకే, కాల్ చూద్దామండి. హలో హలో హలో, లైన్లో ఉన్నారా ఎవరైనా? అవునండి. నమస్తే అండి, చెప్పండి, పేరు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, పేరు చెప్పండి. శ్రీదేవి. ఓకే శ్రీదేవి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. రైట్ అండి, వెంకటరమణ గారు డైట్ ఎక్స్పర్ట్ ఉన్నారు మనతోటి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ఈ టీచింగ్ అప్టిట్యూడ్ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ స్కోర్ అవుతాయండి? 20 మార్క్స్ వరకు వస్తాయండి, 20 మార్కులు. ఏ టాపిక్ ఎక్కువ, ఏ టాపిక్స్ ఎక్కువ చదవాలా మీ డౌట్? టీచింగ్ స్కోర్ చేయగలుగుతాం, ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం ఏ టాపిక్స్ పైన అని అడుగుతున్నారు. ఏ టాపిక్స్ అంటే మామూలు టీచరు, హెడ్ మాస్టర్ యొక్క లక్షణాలు, టీచర్ యొక్క లక్షణాలు, అదేవిధంగా బోధనకు సంబంధించిన అంశాలు, లెర్నింగ్ సంబంధించిన అంశాలు, వీటిని బాగా చదువుకోవాలి. వీటితో పాటు ఎడ్యుకేషన్లో వచ్చే న్యూ కాన్సెప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వివిధ రకాల కమిషన్లు ఉన్నాయి. అదేవిధంగా స్వాతంత్రానికి పూర్వం నుంచి స్వాతంత్రానంతరం ఇప్పుడు ప్రస్తుతం మారుతున్న వాటిని 1986 ఎడ్యుకేషన్ పాలసీ, అదేవిధంగా మనకు ఓబీబీ స్కీము, నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005, ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్, రాజీవ్ విద్యా మిషన్, అదేవిధంగా ఆర్టీ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, వీటికి సంబంధించిన అంశాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
మా పేరు సంపత్ అండి, ఆలేరు, యాదాద్రి డిస్ట్రిక్ట్ అండి. ఓకే సంపత్ గారు, వెంకటరమణ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ తోటి మాట్లాడండి. యా షూర్, మాట్లాడండి, లైన్లో ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు టీచింగ్ అప్పుడు మీరు 20 మార్క్స్ అంటారు, మోరల్ ఎడ్యుకేషన్ 20 మార్క్స్ అంటారు, మరి మోరల్ ఎడ్యుకేషన్ మరి ఇలా ఇందులో ఉన్నటువంటిది మెంటల్ అబిలిటీ ఉన్నది సార్, మరి ఇవన్నీ కలిపి 50 మార్కుల కింద పెట్టింది కదా సార్. అంటే మనకు అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకేం చేశారంటే టైం టేబుల్లో మనకు అప్రాక్సిమేట్లీ రావడానికి అవకాశం ఉంది అని అంటున్నాం. స్కోప్ అది మనకు రావడానికి ఛాన్స్ ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా 50 మార్క్స్. ఈ 50 మార్క్స్లో మీకు రావడానికి స్కోప్ ఉన్నది అని చెప్తున్నాం. రైట్ అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, ఓకే కాల్ కట్ అయినట్టుంది. లీజర్ టైం టేబుల్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇందాక. ఓకే, లీజర్ టైం టేబుల్ అంటే మామూలుగా మనకు తరగతి గదిలో అప్పుడప్పుడు కొన్ని పీరియడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా రానప్పుడు మనం దానికి అనుగుణంగా మనకి టైం టేబుల్ తయారు చేస్తూ ఉండాలి, ఎవరు వెళ్ళాలి అని. అదేవిధంగా నెక్స్ట్ కో కరికులం యాక్టివిటీస్ సంబంధించి కూడా మనం టైం టేబుల్ తయారు చేసుకోవాలి. గేమ్స్ సంబంధించినవి, స్పోర్ట్స్, అదేవిధంగా మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ ఇలాంటివి అన్నీ మనకు ఉంటాయి. వీటికి అనుగుణంగా కూడా మనం ఇక్కడ టైం టేబుల్స్ తయారు చేస్తూ ఉండాలి మేడం. ఓకే, సో ఈ టైం టేబుల్ అన్నిటికీ సంబంధించి ప్రీవియస్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయంటారు? ఓకే మేడం. నెంబర్ 1, టైం టేబుల్ ఈజ్ ద స్పార్క్ ప్లగ్ ఆఫ్ ఏ స్కూల్ హూమ్ ఐడియాస్ ఆర్ దీస్: ఏ హెచ్జి స్టాండ్, బి డాక్టర్ జశ్వంత్ సింగ్, సి డాక్టర్ మొయినుద్దీన్, డి నన్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ మనకు స్పార్క్ ప్లగ్గా ఈ స్కూల్ టైం టేబుల్ని అతని దృష్టిలో స్పార్క్ ప్లగ్ ఎవరంటే డాక్టర్ జశ్వంత్ సింగ్ అని చెప్తూ ఉంటాం. నెంబర్ 2 క్వశ్చన్: విచ్ ఆఫ్ ద ఈజ్ ద టర్మ్డ్ యాజ్ ఏ సెకండ్ క్లాక్ ఆఫ్ ఏ స్కూల్. మనకు స్కూల్లో సెకండ్ క్లాక్ అని దేన్ని పరిగణిస్తుంటాం? ఏ స్కూల్ రికార్డ్స్, బి స్కూల్ టైం టేబుల్, సి స్కూల్ అడ్మినిస్ట్రేషన్, డి నన్ ఆఫ్ ద అబోవ్. మనకి ఇక్కడ సెకండ్ క్లాక్గా దేన్ని పరిగణిస్తామంటే స్కూల్ టైం టేబుల్ని సెకండ్ క్లాక్గా పరిగణిస్తాం. స్కూల్ రికార్డ్స్, అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయి కానీ దానికంటే ఇది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. నెక్స్ట్ ద టైం టేబుల్, ద అడ్వాంటేజెస్ ఆఫ్ హోంవర్క్ ఈజ్. మనకు హోంవర్క్ యొక్క అడ్వాంటేజ్ ఏంది అని అడుగుతున్నాం. ఏ హ్యాబిట్ ఆఫ్ లేబర్, బి ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, సి లీజర్ టైం యూటిలిటీ, డి ఆల్ ఆఫ్ ద అబోవ్. మన యొక్క టైం టేబుల్ యొక్క అంటే హోంవర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అంటున్నాడు. విద్యార్థుల్లో హోంవర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ లోపల బాగా చదువుకోవడానికి అవకాశం కల్పించేటట్లు మన హోంవర్క్ ఉండాలి. మన హోంవర్క్ అనేది తరగతి గదిలో విద్యార్థుల మీద బర్డెన్ పెట్టేటట్లు ఉండకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత సృజనాత్మకంగా ఆలోచించడానికి, క్రియేటివిటీ బేస్ చేసుకొని వాళ్ళు ఉల్లాసంగా ఉండడానికి ఈ హోంవర్క్ ఉపయోగపడాలి. అంటే ఇక్కడ హోంవర్క్ ఇచ్చేటప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థుల మీద బర్డెన్ కాదు, వాళ్ళని అది ఒక హ్యాబిట్గా హోంవర్క్ అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడుతూ పాడుతూ వాళ్ళు హోంవర్క్ చేసుకునే విధంగా ఉండాలి. అదే బోర్గా ఫీల్ అయ్యి మా మీద సార్ ఇంత హోంవర్క్ ఇచ్చాడు అన్నట్టు ఉండకూడదు. నెక్స్ట్ అదేవిధంగా క్రియేటివిటీ డెవలప్మెంట్, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్. మనం ఏదైనా ఒక హోంవర్క్ ఇచ్చినప్పుడు విద్యార్థుల్లో వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథాన్ని, ఆలోచన సరళిని మార్చడానికి అవకాశం ఇచ్చే విధంగా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా లీజర్ టైం కూడా యూటిలైజ్ చేసుకునేటట్లు ఉండాలి. ఓకే అండి, ఒక కాల్ చూద్దాం, మళ్ళీ మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? టీవీలో చూడకుండా ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడతారా? హలో చెప్పండి, పేరు చెప్పండి అమ్మా. హలో, పేరు చెప్పండి అమ్మా, వినపడుతుందా? హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా, పేరేంటి? జాకిరా బేగం, కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను. జాకిరా బేగం గారు, మీరు ఇంతకుముందు కూడా కాల్ చేస్తూ వచ్చారు అన్ని షోస్కి. రైట్, వెంకటరమణ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, సార్తో మాట్లాడుతున్నాను. చెప్పండి. మాట్లాడండి అమ్మా, క్వశ్చన్ ఏంటో హలో, అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఈ మోరల్ వాల్యూస్లో ఇప్పుడు మీరు ఇన్ని క్లాసెస్ చెప్పారు కదా సార్, ఆ క్లాసెస్ అన్నీ చూసుకుంటూ ప్లస్ అదనంగా ఏం చదివితే బాగుంటుందంట? నేను చెప్పింది టీచింగ్ అప్ట్యూడ్ అమ్మా, టీచింగ్ అప్ట్యూడ్ చెప్పాను నేను. ఇన్ని క్లాసెస్ మోరల్ వాల్యూస్ కాదు. ఈ టీచింగ్ అప్ట్యూడ్లో మీరు ఏం చదవాలి అంటే మీరు క్లాసెస్ అన్నీ చూశారన్నారు, మంచిది. ఈ క్లాసెస్తో పాటు మీరు మీ యొక్క అకాడమీ బుక్స్ని కూడా ఫాలో కండి. ఫాలో అయితే సరిపోతుంది. మీరు ముఖ్యంగా ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు, హెచ్ఎం యొక్క లక్షణాలు, దాంతోపాటు ఎడ్యుకేషన్లో వచ్చే మార్పుల్ని,
వీటిని గమనిస్తూ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సంబంధించిన అంశాలని కూడా ఇక్కడ మీరు చదివితే సరిపోతుంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. వేరే కాల్ చూద్దాం. హలో హలో హలో. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నా పేరు యాదగిరి అండి, సూర్యాపేట. ఓకే యాదగిరి గారు, వెంకటరమణ గారు ఉన్నారు. నమస్కారం మీ అండి. డౌట్ ఏంటో అడగండి. కొంచెం నమస్కారం. సార్కి ఇస్తారండి. సార్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. డౌట్ హలో. ఏంటో అడగండి. హలో మీరు హలో, టీవీ చెప్పండి. చూడకండి. హలో చెప్పండి. సార్. చెప్పండి, సార్. మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్కారం, హలో మాట్లాడండి. యాదయ్య గారు, వినిపిస్తుంది. మీరు టీవీ చూడకండి దయచేసి, ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. రైట్. సో అంటే మీరు ఏ డిస్టర్బెన్స్ లేకుండా కాల్ చేసినట్లయితే చాలామంది కాలర్స్ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటారు, కాబట్టి ఈ ఉన్న 1 అవర్ టైం చక్కగా యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వెంకటరమణ గారు, మీరు లీజర్ గురించి టైం టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన హోంవర్క్ ఎలా ఉండాలి పిల్లలకి చెప్పండి. అవును. హోంవర్క్ అనేది విద్యార్థుల్లో సృజనాత్మకతని డెవలప్ చేయడానికి, వాళ్ళ లోపల ఆలోచన దృక్పథాన్ని మార్చడానికి, అదేవిధంగా విద్యార్థులకి బర్డెన్ కాకుండా ఉండడానికి, లీజర్ టైంని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి ఈ హోంవర్క్ ఇవ్వాలి. అంటే తరగతి గదిలో అప్పుడప్పుడు ఎవరైనా సార్ రానప్పుడు ఏదైనా లీజర్ దొరికినా కానీ, లేకుంటే ఇంటి దగ్గర ఏమైనా లీజర్ టైం ఉన్నా కానీ, విద్యార్థులు వాళ్ళ యొక్క రీడింగ్ హ్యాబిట్స్ డెవలప్ చేయడం కోసము, అదేవిధంగా తరగతి గదిలో వివిధ రకాల పుస్తకాలను అధ్యయనం చేయడానికి, తరగతి గది బయట కూడా వివిధ రకాల సోర్సెస్ ద్వారా వాళ్ళు జ్ఞానం నేర్చుకోవడానికి అనుగుణంగా ఈ హోంవర్క్ ఉండాలి. నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ డ్యూరింగ్ ప్రిపరేషన్ ఆఫ్ ఏ టైం టేబుల్. టైం టేబుల్ తయారు చేస్తాం. ఏ టైప్ ఆఫ్ స్కూల్, బి గవర్నమెంట్ రూల్స్, సి అవైలబిలిటీ ఆఫ్ టైం, డి ఆల్ ఆఫ్ ద అబోవ్. మనము టైం టేబుల్ తయారు చేసేటప్పుడు నెంబర్ 1, వివిధ రకాల స్కూల్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ స్కూల్ అంటున్నాం. అది కో ఎడ్యుకేషన్ స్కూలా, తర్వాత గర్ల్స్ స్కూలా, బాయ్స్ స్కూలా, అదేవిధంగా టైప్స్ ఆఫ్ స్కూల్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్, ప్రభుత్వం మనకు నిర్దేశించిన రూల్స్ ఏమిటి వాటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అవైలబిలిటీ ఆఫ్ టైం, మనకు ఎంత టైం అవైలబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఈ మధ్యలో ఉన్న అవర్ ఎంత, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టైం టేబుల్ తయారు చేసుకోవాలి. The basic requirement of a school is A. Timetable, B. Furniture, C. School building, D. None of the above. ఇక్కడ బేసిక్ రిక్వైర్మెంట్ అన్నాడు. ఒక పాఠశాల అన్నప్పుడు టైం టేబుల్ అవసరమే, ఫర్నిచర్ అవసరమే, స్కూల్ బిల్డింగ్ అవసరమే. కానీ ఈ మూడిట్లో దేనికి ప్రాధాన్యత ఉంటుందంటే ఫర్నిచర్కి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి బేసిక్ రిక్వైర్మెంట్ అంటే ప్రాథమికంగా ఒక పాఠశాల ఏముండాలంటే అక్కడ ఫర్నిచర్ అనేది ఉండాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫ్లెక్ట్స్ ది వీక్నెస్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ స్కూల్. ఒక స్కూల్కి సంబంధించి ఏ స్ట్రక్చర్ ఆఫ్ ఏ స్కూల్, బి టైం టేబుల్ ఆఫ్ ఏ స్కూల్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ద అబోవ్. మనకు ఒక పాఠశాలకు సంబంధించిన మంచి అంశాలు ఏమున్నాయి, అదేవిధంగా ఒక పాఠశాల గొప్ప పాఠశాలగా చెప్పడానికి ఏం అంశాలు ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ దేన్ని ప్రభావితం చేస్తుందంటే స్కూల్ టైం టేబుల్ని బట్టి చెప్పొచ్చు ఆ పాఠశాల ఎలా ఉంది, ఆ పాఠశాలలో ఉన్న బెనిఫిట్స్ అంటే వీక్నెసెస్ ఏమున్నాయి, అదేవిధంగా స్ట్రెంగ్త్స్ మెరిట్స్ ఏమున్నాయి, డిమెరిట్స్ ఏమున్నాయి, దేని ఆధారంగా చెప్పొచ్చు అంటే స్కూల్ టైం టేబుల్ ఆధారంగా మనం ఇక్కడ చెప్పడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్, ద కాపీ ఆఫ్ టైం టేబుల్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ విత్ ఏ స్టూడెంట్స్, బి హెడ్ మాస్టర్, సి ఆఫీస్, డి ఆల్ ద అబోవ్. స్కూల్ టైం టేబుల్ ఎవరి దగ్గర ఉండాలి అంటే పైన చెప్పిన ముగ్గురు దగ్గర ఉండాలి. స్టూడెంట్స్ దగ్గర ఉండాలి, హెడ్ మాస్టర్ దగ్గర ఉండాలి, ఆఫీస్ దగ్గర. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా ఎప్పుడు ఏ పీరియడ్ ఎవరు వస్తారు, మాకేముంది వాళ్ళు తెలుసుకునేటట్లు అవకాశం ఉండాలి. అదేవిధంగా హెడ్ మాస్టర్ దగ్గర ఉండాలి, అదేవిధంగా ఆఫీస్లో కూడా ఉండాలి. నెక్స్ట్, ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లాస్ టైం టేబుల్ ఈజ్ ద రెగ్యులర్ వర్క్ టు బి done in a particular period, B. to provide regular guidance to the students, C. both A and B, D. none of the above. మెయిన్ టైం టేబుల్ యొక్క ముఖ్య లక్షణాలు ఏందని అడుగుతున్నాను. టు ప్రొవైడ్ రెగ్యులర్ గైడెన్స్ టు ద స్టూడెంట్స్. ఈ టైం టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి మార్గదర్శకం చేయడానికి, అంటే వాళ్ళ ఉన్న టైంని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి దాని యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్, ఓకే. సో ఓవరాల్గా టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన బిట్స్ గురించి, ఎలా వచ్చే బిట్స్ అనే దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే. A teacher should have knowledge of latest development in his her subject content order to A. making teaching effective, B.
impressive his her students. C, impressive the head of the institution. D, gain immediate recognition among the peers. ఇక్కడ ఒక టీచర్కి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అని అడుగుతున్నాడు. మీకు టీచింగ్ ఎఫెక్టివ్గా ఉండడం కోసమే, అంటే ఒక టీచర్ ఎప్పుడు నిరంతరము అభ్యసిస్తూ ఉండాలి. ఒక కొవ్వొత్తి ఏ విధంగా అయితే కరిగిపోతుందో ఒక ఉపాధ్యాయుడు కూడా నిత్యం అధ్యయనం చేస్తూ ఉండాలి. నిత్యం వివిధ రకాల పుస్తకాలు అధ్యయనం చేస్తూ ఉండాలి. అంటే తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు సబ్జెక్టు టెక్స్ట్ బుక్ ఏముంది దాన్ని మాత్రమే రిఫర్ చేస్తే తరగతి గదిలో చెప్పలేడు. తరగతి గదిలోకి వెళ్ళే ముందు ఆ కాంటెంట్కి సంబంధించిన అంశాలు వివిధ రకాల రెఫరెన్స్ బుక్స్లో అధ్యయనం చేయాలి. అదేవిధంగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ న్యూస్ పేపర్లో ఏమొస్తున్నాయి, మ్యాగజైన్స్లో ఏమొస్తున్నాయి, అదేవిధంగా నెట్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు మనకు కంప్యూటర్, ఇంటర్నెట్ వీటిని ఉపయోగించుకొని మనం బోధన చేస్తే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి టీచింగ్ అనేది బాగా ఎఫెక్టివ్గా ఉండాలి అంటే టీచర్ నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. లెర్నింగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ A, inclusion of knowledge. B, modification in behavior and thinking. C, personality enhancement. D, acquisition of a new skills. అంటే ఇక్కడ లెర్నింగ్ అంటే ఏంది దాన్ని నిర్వచించండి అంటున్నాడు. మోడిఫికేషన్ బిహేవియర్ అండ్ థింకింగ్. లెర్నింగ్ అంటే ఏంటంటే టు చేంజ్ ద బిహేవియర్, మనిషి యొక్క ప్రవర్తనలో, విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడాన్ని అభ్యసనం అంటాం. ఇది చాలాసార్లు వచ్చింది ఈ బిట్ ప్రీవియస్ క్వశ్చన్లో. అభ్యసనం అనగానే ఇస్తాడు, అంటే మన విద్యార్థి లోపల మనం ప్రవర్తన మార్పు తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా విద్యార్థి తరగతి గదిలోకి రాకముందు ఏ విధంగా ఉన్నాడు, తరగతి గదికి వచ్చిన తర్వాత మన బోధన ద్వారా అతని యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి. ఈ మార్పు వస్తేనే అక్కడ అభ్యసనం జరిగినట్టు. అదేవిధంగా విద్యార్థులు కూడా వివిధ రకాలుగా ఆలోచించడానికి అవకాశం ఉంది. ఓకే అండి, వేరే కాల్ చూద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రాజకుమారి అండి, వరంగల్ నుంచి. ఓకే రాజకుమారి గారు, వెంకటరమణ గారు ఉన్నారు, డైట్ ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు. మీ డౌట్ ఏంటో మేడం, టీచింగ్ యాప్టిట్యూడ్ లో ఇప్పుడు కొన్ని సంఘాల గురించి ఉన్నాయన్నారు కదండి, అవును, కమిటీస్ గురించి చెప్పండి. వాటి గురించి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒకసారి? వాటి గురించి ప్లస్ ప్రజెంట్ ఏ కమిటీస్ మీరు ఇప్పుడు సిసిఈ మోడల్ మనం అప్లికై చేస్తున్న వాటిని ఏ విధంగా మనకి ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంటుంది అనేది. ఓకే మేడం, మనకి ఎగ్జామినేషన్లో మేడం సిసి గురించి అడిగింది. సిసి అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. మనకు ప్రస్తుతము మూల్యాంకన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు ఏంటంటే మామూలుగా యాన్యువల్ ఎగ్జామ్స్, యూనిట్ ఎగ్జామ్స్ పెడితే కంప్లీట్ అయ్యేది, అది బోధన అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఇవాల్యుయేషన్లో తేడా వచ్చింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే NCF 2005 అని చెప్తాం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. దీనికి అనుగుణంగా ఆర్టీ యాక్ట్లో కూడా 2009లో ఆర్టీ యాక్ట్ వచ్చింది. ఆర్టీ యాక్ట్ 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలో భాగంగా మూల్యాంకనంలో మార్పులు తీసుకొచ్చారు. మూల్యాంకనం ఇవాల్యుయేషన్లో మార్పులు ఏంటంటే నిరంతరం మనం విద్యార్థుల్ని అబ్జర్వ్ చేస్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో ఒకసారి ఎగ్జామ్స్ పెడితే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లా కాకుండా తరగతి గదిలో నిత్యం పరిశీలిస్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాసులు చెప్తున్నాం, క్లాస్ చెప్పేటప్పుడు విద్యార్థులకు వివిధ రకాల కృత్యాలు ఇస్తాం. ఆ కృత్యాలను కూడా మనం టీచింగ్ డైరీలో రాసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు తరగతి గదిలోకి ప్రాజెక్ట్ వర్క్లు ఇస్తాం. ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చినప్పుడు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసిన అంశాలను కూడా వాళ్ళ యొక్క నోట్స్ మనం నోట్ చేసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకు వివిధ రకాల యాక్టివిటీస్ ఇస్తాం. ఇండివిజువల్ యాక్టివిటీస్ ఇస్తుంటాము, గ్రూప్ యాక్టివిటీస్ ఇస్తుంటాం. ఈ ఇండివిజువల్ గ్రూప్ యాక్టివిటీలో వాటిని కూడా అంశాలను ఇక్కడ నోట్ చేసుకోవాలి. అంటే సిసిఈ మీన్స్ నిరంతరం తరగతి గదిలో బోధన సమయంలో, బోధనేతర సమయంలో మనం విద్యార్థుల్ని అబ్జర్వ్ చేస్తూ ఆ అంశాలని. దీంతోపాటు సంఘాలు అన్నారు, ఇది కొంచెం ఎలాబరేట్గా ఉంటుంది. అంటే పాఠశాలలో వివిధ రకాల సంఘాలు ఉంటాయి, బాల సంఘాలు అని చెప్తున్నాం. ఈ బాల సంఘాలు చెప్పడానికి కొంచెం టైం పడుతుంది, తర్వాత దాంట్లో షూర్. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో మేడం, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? కామారెడ్డి మేడం. అది మీ పేరు? మీ పేరు చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు రాజు, సిహెచ్ రాజు ఫ్రమ్ కామారెడ్డి. ఓకే రాజు గారు, ముందుగా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకొని ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడండి. సార్ ఉన్నారు, వెంకటరమణ గారు. మేడం ఫోన్లోనే మాట్లాడుతున్నాను, నేను టీవీ చూడట్లేదు. అయితే స్మాల్ డౌట్ మేడం, సార్ ఇది సంబంధించినటువంటి మన దీనికి సంబంధించినటువంటి అంటే ఏ బుక్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది సార్? క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి.
ఏ బుక్? అయితే ఇప్పుడు మీరు టీచింగ్ ఆప్టిట్యూడ్ గురించి చెప్తారు కదా సార్, దానికి ఒక మంచి బుక్ పేరు చెప్తారా సార్? అంటే ఏది రిఫర్ చేస్తే బాగుంటుంది మన ఎగ్జామినేషన్ పర్పస్ లో? ఓకే అండి, మీరు అడిగి ఒక ఓవరాల్ అంటే ఏవే టాపిక్స్ కూడా కవర్ అయితే ఒకసారి చెప్తే మాకు కూడా చదువుకోవడానికి వీలు ఉంటుంది కదా సార్. ఏదైనా బుక్ రిఫర్ చేయమని. మనకు టీచింగ్ అప్టిట్యూడ్ సంబంధించి ఒక్క దగ్గర మెటీరియల్ లేదు. మనకు మీరు బిఎడ్ బుక్స్, డిఎడ్ బుక్స్ని గ్యాదర్ చేస్తూ దాంట్లో ఉన్న అంశాలతో పాటు మీకు ఎడ్యుకేషన్ సంబంధించి నెట్ స్లెట్ బుక్స్ ఉన్నాయి. వీటిలలో కూడా కొంత టాపిక్స్ తీసుకొని మనకు అవసరం ఉన్న మేరకు తీసుకొని వాటిని చదివితే యూజ్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెట్ బుక్ ఉంది, దాంట్లో కొన్ని అంశాలు. అదేవిధంగా నెట్ యూజీసీ నెట్ బుక్స్ ఉన్నాయి, వాటిలో ఉన్న కొన్ని అంశాలు. అదేవిధంగా మీకు అకాడమీ బుక్స్లో ఉన్న అంశాలు, డిఎడ్ బిఎడ్ లో ఉన్న అంశాలను కూడా తీసుకోవచ్చు. అంటే పర్టికులర్గా త్వరలో వీటన్నిటికి సంబంధించి ఒక బుక్ కూడా రిలీజ్ చేస్తామంటున్నారు, అది రిలీజ్ కావచ్చు. ఇంతలోకి మీరు ఏం చేయండి అంటే వివిధ రకాల పుస్తకాలు మాత్రం చదవండి. మన అకాడమీ బుక్స్తో పాటు నెట్ బుక్స్, అదేవిధంగా మీకు మార్కెట్లో ఉన్న బుక్స్ చదవండి. ఓకే, సో ఎవాల్యుయేషన్లో టూల్స్ గురించి ఒకసారి ఒక చిన్న ముక్కలో, మనకి టైం కూడా అంత లేదు, ఎవాల్యుయేషన్లో టూల్స్ గురించి చెప్పండి. ఓకే మేడం, ఎవాల్యుయేషన్లో వివిధ రకాల టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ టూల్స్లో ముఖ్యంగా ఫార్మేటివ్ అసెస్మెంట్, తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్, రెండు రకాల అంశాలు ఉన్నాయి. ఇక్కడ సమ్మేటివ్ అసెస్మెంట్లో మాత్రం కంప్లీట్గా మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, విద్యార్థులకు చెప్తాం. కానీ ఫార్మేటివ్ అసెస్మెంట్లో చెప్పాం. దీనికి సంబంధించి ఫార్మేటివ్ ఎగ్జామ్స్ పెడుతున్నామని కూడా విద్యార్థులకు చెప్పకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఇది ఎన్ని మార్క్స్ ఉంటుందంటే దీనిలో మొత్తం 50 మార్కులకు ఉంటుంది. కానీ మనం ఇక్కడ టీచింగ్ నోట్స్ ద్వారా అంటే తరగతి గదిలో మనం బోధించిన అంశాలని, అదేవిధంగా తరగతి గదిలో వివిధ రకాల కృత్యాలు ఇస్తాం. ఆ కృత్యాలు ఇచ్చినప్పుడు ఆ కృత్యాలకు అనుగుణంగా మనం మార్కులు తీసుకుంటున్నాం. విద్యార్థులు రాసిన నోట్స్ ఉంటాయి, ఆ నోట్స్ని ఆధారంగా కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ అదేవిధంగా విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు వివిధ రకాల అంశాలు ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా చేశారు, ఆ నివేదిక రూపంలో ఎట్లా ఉంది, వీటిని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ అదేవిధంగా టూల్స్ విద్యార్థుల యొక్క నోట్బుక్స్ని పరిగణలోకి తీసుకుంటాము, తరగతి గదిలో ఇచ్చిన ప్రాజెక్టులని పరిగణలోకి తీసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ అదేవిధంగా విద్యార్థుల మధ్య చర్చలు నడుస్తుంటాయి, ఈ చర్చలకు సంబంధించిన అంశాలని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ అదేవిధంగా జట్లలో జరిగిన కృత్యాలు, జట్లలో విద్యార్థుల మధ్య కొన్ని రకాల సంభాషణలు జరుగుతుంటాయి, వాటిని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకొని మనం పరిశీలిస్తూ ఉంటాం. దీంతోపాటు విద్యార్థులకు సంబంధించి ఇంటరాక్టివ్ ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చినప్పుడు దాని చివర విద్యార్థులు డెమాన్స్ట్రేట్ చేస్తారు, ఆ డెమాన్స్ట్రేషన్ చేసిన అంశాలను కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా తరగతి గదిలో క్విజ్ కాంపిటీషన్స్, తర్వాత తరగతి గదిలో చర్చలు, ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని మనం చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ దీనిలో భాగంగానే మనము కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయో ఒకసారి చూద్దాం. ప్రిపేరింగ్ టీచర్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ లెర్నింగ్ బిహేవియర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ philosophy of education, psychology of education, sociology of education, politics of education అంటాం. ఇక్కడ టీచింగ్ ఎబిలిటీ ఎట్లా తెలుస్తుందంటే సైకాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా తెలుస్తుంది. అంటే విద్యార్థులకు సంబంధించి టీచింగ్ ఆప్టిట్యూడ్లో భాగంగా సైకాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకుంటుంటాం. నెక్స్ట్ టీచింగ్ ఆప్టిట్యూడ్ మీన్స్ లవ్ ఫర్ ప్రొఫెషన్, లవ్ ఫర్ మనీ, కమాండ్ అండ్ పొజిషన్, ఆల్ ఆఫ్ ద ఎబో అని చెప్తుంటాం. జనరల్గా టీచింగ్ అప్టిట్యూడ్ మీన్స్ ఏంటంటే లవ్ ఫర్ ప్రొఫెషన్, మనము వృత్తిలో ఉన్నాం, ఉపాధ్యాయ వృత్తిలో ఉంటాం కాబట్టి ఈ వృత్తిని ప్రేమించాలి, లవ్ ఫర్ ప్రొఫెషన్ అని చెప్తుంటాం. అంటే విద్యార్థికి ఈ యొక్క సబ్జెక్ట్ మీద అంటే ఈ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా ఈ టీచింగ్ ఎబిలిటీ ద్వారా తెలుసుకోవచ్చు. ఉపాధ్యాయుని యొక్క మంచి ఉపాధ్యాయుడు నిరంతరం చదువుతూ, నిరంతరం అభ్యసిస్తూ, నిరంతరం తాను విద్యను అభ్యసిస్తూ విద్యార్థులకు కూడా నేర్పుతుంటాడు, తరగతి గదిలో సక్సెస్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ రైట్. సో వెంకటరమణ గారు టీచింగ్ యాప్టిట్యూడ్ గురించి చాలా చక్కని విషయాలు వ్యూవర్స్ కోసం తెలియజేసినందుకు, ప్రోగ్రామ్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాళ మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ మీరు యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. మన టీవీ సాఫ్ట్నెట్ అని టైప్ చేసి కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ వేరే ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.